డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఏపీ సిఐడి ఏమన్నా వైఎస్ షర్మిల మీద కేసులు పెట్టడానికి ఏమన్నా ఆలోచిస్తుందా అనే అనుమానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలగటం మొదలుపెట్టింది. ఎందుకంటే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాబోతూ ఉన్నారు. అన్న వదిలిన బాణం తిరిగి బూమరాంగా తిరిగి అన్నకే గుచ్చుకోబోతోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఇక్కడ అన్నకి వ్యతిరేకంగా పోటీ చేస్తారు లేదా ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీని బలోపేతం చేసే కార్యక్రమాలన్నీ ఆవిడ చేపడతారు అనేది నిన్న బాగా హల్చల్ చేసిన మ్యాటరు సోషల్ మీడియా నిండా. అలాంటి ఆ హల్చల్ కొంచెం అలా తగ్గుతుంది అనగానే వైసీపీ సోషల్ మీడియా మరొక కార్యక్రమాన్ని బయటకు తీయటం మొదలుపెట్టింది. ఏమిటయ్యా అంటే షర్మిల కేసులు, అనుచరులు, బెదిరింపులు ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. డైరెక్ట్గా ఇప్పుడు షర్మిల మీదే కాకపోయినా షర్మిల అనుచరుడు ఒక ఆయనకి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి మరొక కంపెనీతో ఉన్న లావాదేవీల ప్రకారంగా ₹1 కోటి ఒకళ్ళకి, 61 లక్షలు ఒకళ్ళకి ఏదో చెల్లించాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అది చెల్లించకుండా ఆపేసి మేము చాలా పలుకుబడి కలిగిన వ్యక్తులం, మేమేమైనా చేయగలం, ఇవి కట్టం అని బెదిరిస్తూ ఉన్నారు అని ఆ కంపెనీ గతంలో ఎప్పుడో హైదరాబాద్లోనే కేసు పెట్టిందట. మరి 4 సంవత్సరాల కిందట ఎప్పుడో ఆ పెట్టిన కేసు ఇప్పుడు వీళ్ళు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనంటే దాని వెనక ఉన్న ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అని అందరం ఆలోచించుకోవాలి. అంటే షర్మిల మీద కూడా సిఐడి కేసు ఏదైనా పెట్టే అవకాశం ఉందా? ఆల్రెడీ విపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు మీద పెట్టారు. సరే, అవన్నీ అవినీతి ఆరోపణలు, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అనే ఆరోపణ చేశారు. వాటికి ప్రాథమిక ఆధారాలు ఏమీ లేకుండా కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 53 రోజులు రిమాండ్లో ఉంచటం వాళ్ళ ఘనత కిందే చెప్పుకోవాలి. నాకు తెలిసి సిఐడి సాధించిన ఘనత ఇది ఒకటే అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఎంత మంది ఇళ్ళు అర్ధరాత్రి గోడలు దూకెళ్ళి తలుపులు బగలగొట్టి తీసుకొచ్చినా వాళ్ళందరికీ కోర్టు ఊరటనిచ్చింది. 41A నోటీస్ ఇచ్చి విచారణ చేసుకోండి, ఆ విచారణ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే సావకాశంగా అప్పుడు అరెస్ట్ చేసుకోవచ్చు కదా అనే పద్ధతిలోనే కోర్టులో తీర్పులన్నీ రావడం జరిగాయి. మరి ఇప్పుడు షర్మిల మీద కూడా ఏమన్నా అంటే షర్మిల ఆల్రెడీ వస్తారు రారు అనేది ఇంకా సంశయాత్మకంగానే ఉంది. కానీ గట్టిగా రావచ్చు అనేదే ఎక్కువ మంది ఊహిస్తూ ఉన్నారు. మరి షర్మిల ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేటప్పటికి మంచి కేసుతోటి స్వాగతం పలికి సిఐడి వాళ్ళు అలా తీసుకెళ్ళి ఆవిడ్ని కూడా జైల్లో పెట్టే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా అని ఒక చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. ఇలా చెయ్యరు అని సిఐడిని మనం ఏది చెప్పలేం. ఏ కేసులోనైనా సరే, ఎవరి గురించి అయినా సరే, సిఐడి అంటే సొంతగా తనేం కేసులు తీసుకునే అవకాశం ఆ సిఐడికి లేదు. ఆ వ్యవస్థ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంటు, అది పోలీసు శాఖకు అనుబంధంగా ఉండే వ్యవస్థ. పోలీసు వాళ్ళు కేసులు ఏదన్నా జరిగితే దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చినప్పుడు స్వయంగా కొంతమంది పోలీసులే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని క్రైమ్ కేసులు సివియర్గా ఉండేవి కానీ మరి ఇంకా ఇంటెన్సిటివ్గా ఉండేవి కానీ సిఐడికి అప్పగించడం జరుగుతుంది. వాళ్ళ పోలీసుల సౌకర్యార్థం ఏర్పాటు చేయబడిన సిఐడి తనే సొంతగా కేసులు తీసుకుంటుంది. ఎవరో ఎప్పుడో ఒక యూరిన్ రెడ్డో ఎవరో ఒక ఆయన రామోజీరావు తోటి విభేదాలుండి అప్పటప్పుడు ఎప్పుడో దశాబ్దాల కాలం కిందట ఏదో జరిగిపోయిందని మొన్న సిఐడి దగ్గర కేసు పెడితే ఆ సిఐడి ఆ కేసు తీసుకుంది. ఇలాంటివన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు అని అంటే అది అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే నచ్చరో వాళ్ళ మీద ఏం కేసు అయితే వస్తుందో అది మొత్తం తీసుకుంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డరు. దాంతోపాటుగా జగన్ ఎవరి మీద కేసు పెట్టమంటాడో వాళ్ళందరి మీద పెడతారు. ఇంకా సుమోటాగో కూడా కేసుని నమోదు చేసుకుని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆఫీసులో చిత్రహింసలు పెట్టిన లాంటి సంఘటనలు కూడా మనం చూసాం. మరి అలాంటిది ఇప్పుడు వైఎస్ షర్మిలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టబోయే నాటికి ఆవిడకి కేసులతో స్వాగతం పలకటానికి సిఐడి సిద్ధపడుతోందా అనే ఒక అనుమానంకి ఇప్పుడు ఈ సిఐడి వ్యవహరిస్తున్న తీరు కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో పాటు కానీ అర్థమైపోతూ ఉంది.
ఈ కేసుల గురించి లేకపోతే ఈ బెదిరింపుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసి ఆ తరువాత ఎవరో ఒక ఆయన వెళ్ళి సిఐడిలో కంప్లైంట్ పెడతాడు, ఆ కేసు కట్టేయటం జరుగుతుంది. ఎటువంటి ప్రాథమిక విచారణ ఏం ఉండదు. ముందుగా విచారించేసుకుని సాక్షులను ఆధారాలన్నింటినీ సంపాదించిన తర్వాత అరెస్ట్కి వెళ్దామని అనుకోరు. ముందు అరెస్ట్ చేసి లోపల వేసేస్తారు. వాళ్ళకి రిమాండ్లో మరి బెయిల్ వస్తే వచ్చినట్టు, లేకపోతే జైల్లో మగ్గుతూ ఉండటమే. అక్కడ 53 రోజులు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని మనందరం చూసాం. ఇలాంటి ఒక స్కెచ్ ఏదైనా వేయబోతున్నారా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి షర్మిల దీన్ని ఎలా ఎదుర్కొంటుంది, ఆవిడ మీద సిఐడి కనుక కేసు కడితే ఆవిడ ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సిన అంశమే అయినప్పటికీ కూడా ఆవిడకి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోయే నాటికి కేసులు స్వాగతం పలుకుతాయి అనేది మాత్రం అందరూ సుస్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇదే ఈరోజు కుండబద్దలు.